నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ SR9 టీవీ తెలుగు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. భూలోక వైకుంఠం తిరుమల క్షేత్రంలో కొలువున్నటువంటి ఆపదముక్కుల వాడు ఆ వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోవడానికి ప్రతిరోజు కొన్ని వేల మంది భక్తులు వస్తూ ఉంటారు. అందులో మరీ ముఖ్యంగా సామాన్యమైన నిజమైన భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వస్తున్నప్పుడు వారు పడుతున్న కష్టాలు, బాధలు మనం మాటల్లో చెప్పలేం. ఎన్ని కష్టాలు పడతారో, ఎన్ని బాధలు పడతారో. వారు ఎక్కడి నుంచి వస్తారు? అలిపిరి నుంచి నడుచుకుంటూ, కాలినడకన నడుచుకుంటూ స్వామి కొన్ని గంటల పాటు నడుచుకుని, కష్టాలు పడుతూ, బాధలు పడుతూ నడుచుకుని కొండపైకి వచ్చిన తర్వాత స్వామివారిని దర్శనం చేసుకోవడానికి క్యూ లైన్లో కొన్ని గంటల పాటు లైన్లో నిలబడతారు. అది ఎన్ని గంటలు పడుతుందో చెప్పలేం. స్వామివారి యొక్క అనుగ్రహము, దయ అని భావిస్తారంతా. స్వామివారి దర్శనం ఎప్పుడు అనుగ్రహిస్తే అప్పుడే వస్తుందని ప్రేమతోనూ, భక్తితోనూ, విశ్వాసంతోనూ ఆ లైన్లో అలా నిలబడుతూ ఉంటారు. కానీ నిజమైన భక్తులకు స్వామివారి అన్ని బాధలు, అన్ని కష్టాలు ఎందుకు పెడుతున్నారు? స్వామివారు పెడుతున్నారా, మనం పెడుతున్నామని ఒక్కసారి మనం ఆలోచిస్తే స్వామివారి దృష్టిలో సామాన్య భక్తులైనా, VVIP భక్తులైనా, ధనవంతులైనా, ఐశ్వర్యవంతులైనా, పేదవారైనా సరే స్వామివారి దృష్టిలో అందరూ సమానమే. కానీ మనమే అక్కడ వ్యత్యాసం పెట్టాం. స్వామివారిని దర్శనం చేసుకోవడానికి భక్తులలో వ్యత్యాసము మనం పెట్టాము. పాలక మండలి పెట్టింది, ప్రభుత్వం పెట్టింది. అంతేగాని స్వామివారు మాత్రం పెట్టరు. స్వామివారిని ఎవరిని అనుగ్రహిస్తారు? VVIPలు రాజమార్గంలో దర్శనం చేసుకుంటే వారిని అనుగ్రహిస్తారా? కష్టపడి బాధలు కోర్చుకుని స్వామివారిని కొన్ని గంటల సేపు లైన్లో నిలబడినటువంటి సామాన్య భక్తులు అనుగ్రహిస్తారంటే ఆ సామాన్యమైన భక్తులనే అనుగ్రహిస్తారు స్వామివారు. ఇది చెప్పడంలో నిర్భయంగా చెప్పవచ్చు. ఖచ్చితంగా నేను అదే చెప్తాను. VVIPలు అంటే ఎవరండి? రాజకీయ నాయకులు, డబ్బు డాబు ఉన్నటువంటి, పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తులు. వీరంతా ఎలా వస్తారు? రాజమార్గంలో వచ్చేస్తారు. రాజమార్గంలో స్వామివారి దర్శనానికి వచ్చేస్తారు. స్వామివారిని దర్శనం చేసుకుంటారు. వెంటనే వెళ్ళిపోతారా? వారు ఒక కుటుంబం ఒక్కటే వస్తుందా? వారిని ఎంతమందిని తీసుకొస్తారు? మంది మార్బలము అందరినీ తీసుకుని వస్తారు. తీసుకొచ్చిన తర్వాత స్వామివారి సన్నిధిలో ఎంతసేపు ఉంటారు? ఒక్కొక్క మినిస్టర్, ఒక్కొక్క అధికారి అంతసేపు ఉంటే రోజుకి ఎంతమంది VVIPలు వస్తారు? ఎంత సమయం కేటాయిస్తున్నారు? ఎన్ని గంటల సేపు కేటాయిస్తున్నారు? అన్ని గంటల సేపు నిజమైన భక్తులు, సామాన్య భక్తులకు దర్శనం ఆగిపోయినట్టే కదా. ఈ VVIPలు మన మినిస్టర్లు దర్శనానికి రావద్దని మనం చెప్పం. వారిని కామెంట్ కూడా చేయడం. మనం స్వామివారి భక్తులను ఎవరు వచ్చినా రమ్మనే చెప్పాలి, దర్శనం చేసుకోమనే చెప్పాలి మనం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత వారు ఎంతసేపు ఉంటారు అక్కడ తీర్థప్రసాదాలు తీసుకుని, వేద ఆశీర్వాదం తీసుకున్న తర్వాత వస్తారు. దానికి ఎంత సమయం కేటాయిస్తారు ఒక్కొక్క VVIPకి? అలా కాకుండా మీ కుటుంబం మాత్రమే రండి. అక్కడికి వచ్చిన తర్వాత కొద్ది క్షణాల పాటే మీరు దర్శనం చేసుకుని వెంటనే వచ్చేయండి. అక్కడ ఎక్కువసేపు నిలబడకండి స్వామివారి భక్తులు. ఎందుకంటే మీరు అక్కడ ఎంతసేపు మీరు అక్కడ నిలబడతారో మీరు ఆనందంగా స్వామివారిని చూస్తూ ఉంటారు, దర్శనం చేసుకుంటూ ఉంటారు. నిజంగా మీ మనసు పులకించిపోతుంది, మేము కాదను. కానీ మీ మనసు ఆనందపడుతుందే తప్ప స్వామివారు ఆనందించరు. మీరు అక్కడ ఎంతసేపు అయితే అక్కడ నిలబడ్డారో అంతసేపు స్వామివారు అసహనంతో ఉంటారు. ఒరే, నువ్వు ఇక్కడ ఉండటం వల్ల నీ మంది మార్బలం నీ కుటుంబంతోనూ ఇన్ని నిమిషాలు, ఇన్ని గంటల సేపు నా దర్శనంలో, నా సన్నిధిలో నువ్వు ఉండటం వల్ల నా నిజమైన భక్తులు, సామాన్యమైనటువంటి భక్తులు నా దర్శనం కోసము ఎంత కష్టపడ్డారు, ఎంత కష్టపడుతున్నారు, లైన్లో వెయిట్ చేస్తున్నారు, వారందరికీ దర్శనం లేట్ అయిపోతుంది నీ వల్ల అని స్వామివారు నిన్ను అంటూ ఉంటారు, నిరీక్షణ చేస్తారు. నువ్వు ఎప్పుడు వెళ్ళిపోతావని చూస్తారు స్వామివారు తప్ప నువ్వు హాయిగా ఉన్నావని మాత్రం, నన్ను స్వామివారిని దర్శనం చేసుకుంటున్నావని స్వామివారు ఆనందించరు. ఇది మన శాస్త్రాలు చెబుతున్నాయి, మనం చెప్పేది కాదు. స్వామి సన్నిధిలో మనము దర్శనం చేసుకునేటప్పుడు మనతో పాటు ఉన్నటువంటి లైన్లో ఉన్నటువంటి భక్తులకు ఏ ఇబ్బందులు, సమస్యలు లేకుండా దర్శనం చేసుకురావాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మరీ ముఖ్యంగా VVIP మీద ఉంది. అర్థం చేసుకుని మీరు వెంటనే స్వామివారి దర్శనం చేసుకుని మీరు బయటకు వచ్చేస్తే స్వామివారు సంతోషిస్తారు, సామాన్య భక్తులు కూడా ఆనందపడతారు. అలిపిరి నుంచి నడుచుకుంటూ వస్తూ ఉంటారు కొంతమంది, శ్రీవారి మెట్లు ఎక్కుతూ వస్తారు. వారి పరిస్థితిని బట్టి, వారి శారీరక దృఢత్వాన్ని బట్టి, కండిషన్స్ని బట్టి ఏదో ఒక మార్గంలో నడుచుకుంటూ వస్తారు. కష్టాలు పడతారు. వారి దగ్గర కావలసినంత ధనం కూడా ఉండదు. అయినా ధనం లేకపోయినా
ప్రతి నెల కొంత కొంత మొత్తాన్ని దాచుకుని మరీ కుటుంబం అంతా స్వామివారి దర్శనానికి వస్తారు. అటువంటి పరిస్థితులు వచ్చిన భక్తులకు మరి స్వామివారు ఎందుకు దర్శనం అన్ని గంటల సేపు చేస్తున్నారు? స్వామివారే ఏర్పాటు చేయాలి. ఈ తిరుమల తిరుపతి దేవస్థానం వారికి ప్రభుత్వంలోనూ మార్పు వచ్చేటట్టు చేయి స్వామి. నీవు వెంకటేశ్వర స్వామి చేస్తేనే సామాన్య భక్తులకు ఏ విధమైనటువంటి కష్టాలు ఇబ్బందులు లేకుండా ఉంటాయి. మనం ప్రత్యక్షంగా చూస్తే తెలుస్తుంది. ప్రత్యక్షంగా చూసినప్పుడు సర్వదర్శనానికి వచ్చినటువంటి భక్తులు పడుతున్న బాధలు కష్టాలు మనం చూసినప్పుడు మన హృదయం చలించిపోతుంది. ఇన్ని కష్టాలు పడి ఇన్ని గంటలు పడి వచ్చినారా? కనీసం స్వామివారిని కన్ను మూసి కన్ను తెరిచేలోగా గోవింద అన్నాడు అని అక్కడ ఉన్నటువంటి దేవస్థానం సిబ్బంది అక్కడ ఉన్నటువంటి సేవకు వచ్చేటువంటి భక్తులు కూడా భక్తులను బయటకు గెంటేస్తుంటారు. అలా గెంటకపోతే వెనుకనున్నటువంటి క్యూ పెరిగిపోతుంది కాబట్టి తప్పు లేదు. కానీ వారు ఎన్ని కష్టాలు పడినా ఎన్ని బాధలు పడుతూ వచ్చి స్వామివారిని దర్శనం చేసుకున్న క్షణంపాటు రెప్పపాటు సమయంలో స్వామివారి దర్శనం చేసుకున్న అంతవరకు వారు పడిన బాధలు కష్టాలన్నీ మర్చిపోయి స్వామివారిని దర్శనం చేసుకొని దర్శనం కాగానే వారి మనసంతా పులకించిపోతుంది. స్వామి మళ్ళీ నీ దర్శనం మాకు ఎప్పుడు అనుగ్రహిస్తావని స్వామిని ఏడుకుంటారు. అంత ఆనందంగా బయటకు వస్తారు వాళ్ళు. అంత ఆనందము అలా సంతోషం మనం మళ్ళీ మాటల్లో చెప్పలేము. అది స్వామివారి యొక్క మహిమ. అయితే దేవస్థానం వారు ప్రభుత్వము ఏం చేయాలంటే ప్రతిరోజు వీవీఐపీలను తీసేయాలి, రద్దు చేయాలి. వారానికి ఒక రోజు పెడితే బాగుంటుంది. వారానికి ఒక రోజు, అది కూడా కొన్ని గంటలు మాత్రమే పెట్టాలి, రోజంతా పెట్టకూడదు. వారంలో ఒక రోజు వీవీఐపీలకి మినిస్టర్లకు కానీ ఎవరికైనా సరే దర్శనానికి ఒక్కరోజు మాత్రమే కేటాయించాలి. తిరుపతి దేవస్థానంలో పనిచేసేటువంటి ఉద్యోగస్తుల కుటుంబాలకు కానీ లేదా రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగస్తులకు కానీ ఎవరికైనా సరే దర్శనము వారంలో ఒక్కరోజు కేటాయిస్తే, వారానికి ఒక్కరోజు కేటాయిస్తే మిగిలిన రోజులన్నీ సామాన్యమైనటువంటి నిజమైన భక్తులకు దర్శనం కేటాయిస్తే క్యూలో కొన్ని గంటల పాటు నిరీక్షణ చేయకుండా, కష్టపడకుండా, బాధలు పడకుండా కొన్ని గంటల్లోనే స్వామివారిని దర్శనం చేసుకుని బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుందని నా యొక్క భావము, ఉద్దేశము. ఎందుకంటే నేను మొన్న స్వామివారి దర్శనానికి వెళ్ళినప్పుడు సర్వదర్శనానికి వెళ్ళినప్పుడు భక్తులు పడుతున్న బాధలు, కష్టాలు చూశాను అక్కడ ప్రత్యక్షంగా. కాబట్టి ఇలా చేస్తే బాగుంటుందేమో అని నా ఆలోచన. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ఒకసారి దీని మీద ఎంక్వైరీ కమిటీ వేసి నిజమైనటువంటి సామాన్య భక్తులకు స్వామివారి దర్శనానికి ఏ ఇబ్బందులు లేకుండా ఉండాలంటే ఎలాగ ఏర్పాట్లు చేయాలనేది ఒక్కసారి ఆలోచించి కమిటీని వేసినట్లయితే, పరిశీలన చేసినట్లయితే అనేక నిర్ణయాలు తీసుకుని సామాన్య భక్తులకు ఏ విధమైనటువంటి కష్టాలు లేకుండా చూసేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా సర్వదర్శనానికి వస్తున్నప్పుడు భక్తులలో బ్యాగులు వేసుకుని వస్తున్నారు, ఫోన్లు పట్టుకుని వస్తున్నారు. ఆ క్యూ లైన్లో ఎంటర్ అయ్యేటప్పుడు సెక్యూరిటీ సిబ్బంది ఆపేసి ఆ బ్యాగులను, ఆ ఫోన్లను తీసేసుకుంటే మంచిది. బయట లాకర్లు అక్కడ ఏర్పాటు చేసి అక్కడ పెట్టినట్లయితే బాగుంటుంది. క్యూలోకి వచ్చిన తర్వాత మధ్యలో తీసుకుంటున్నారు. దేవస్థానం వారి మధ్యలో బ్యాగులను, ఫోన్లను తీసుకుని లాకర్లో పెట్టి దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇస్తున్నారు. ఈ ఏర్పాటు బాగుంది. కానీ అంతవరకు జరగడానికి ఏదైనా జరిగితే, ఎవరైనా అసాంఘిక శక్తులు ఎవరైనా ఏ వస్తువులైనా తీసుకొచ్చినట్లయితే, ఆ క్యూ కాంప్లెక్స్లో ప్రమాదం జరిగితే దానికి బాధ్యత ఎవరు వహిస్తాం? అందుకని క్యూ లైన్లోకి వస్తున్నప్పుడు ముందే వాటిని తీసుకుంటే మంచిదేమో అనిపిస్తుంది. సెక్యూరిటీ రీత్యా మనం చూస్తున్నాం కదా, ఇప్పుడు సమాజంలో ఏ విధంగా జరుగుతున్నాయి, ఎటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి మనం చూస్తున్నాం. కాబట్టి ఆ పాలక మండలి వారు ఎంట్రన్స్కి ముందుగానే ఆ మధ్యలో ఎలాగైతే తీసుకుంటున్నారో, ఫోన్లు, బ్యాగులు తీసుకుంటున్నారో, అదేవిధంగా క్యూ లైన్కి ఎంట్రన్స్లోనే కనుక ఈ బ్యాగులు, ఫోన్లు తీసుకుని అక్కడ లాకర్లో పెట్టి దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చినప్పుడు ఇస్తే బాగుంటుంది. ఆ మార్పు చేస్తే కూడా భద్రతా దృష్ట్యా భక్తులకు శ్రేయస్సునిస్తుంది. కాబట్టి వీఐపీల దర్శనాన్ని వారానికి ఒక రోజు చేసినట్లయితే, అది విస్తృతంగా ప్రచారం చేసినట్లయితే సామాన్యమైనటువంటి భక్తులు ఆ రోజుని స్వామివారి దర్శనం చేయడానికి తక్కువ మంది వస్తారు. ఆ రోజంతా పెట్టవద్దు. ఆ రోజు కూడా కొద్ది సమయం మాత్రమే పెట్టాలి. వారానికి ఒక రోజు కూడా సమయం కొంత మాత్రమే కేటాయించాలి. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కానీ, దేశ ప్రధానమంత్రి కానీ ఎవరైనా వచ్చినప్పుడు వారం రోజులు ముందుగానే ప్రకటించాలి.
స్వామివారి దర్శనానికి ఫలానా ముఖ్యమంత్రి వస్తున్నారు, ఫలానా మన దేశ ప్రధానమంత్రి వస్తున్నారు, సామాన్య భక్తులు గమనించగలరని ప్రకటన చేయాలి. అప్పుడు భక్తులు దాన్ని బట్టి ఆ ఏర్పాట్లు వారి యొక్క యాత్రను మార్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. స్వామివారి సన్నిధికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవడానికి ఇబ్బంది పడకుండా మీరు మేలు చేసిన వారు అవుతారు. పాలక మండలి వారు స్వామివారి దర్శనానికి సామాన్య భక్తులకు నిజమైన భక్తులకు స్వామివారు దర్శనాన్ని సులభతరం చేస్తారని ఆ దేవదేవుడు ఆ వెంకటేశ్వర స్వామిని వేడుకుంటూ మరిన్ని వార్తా విశ్లేషణలతో SR9 టీవీ తెలుగు.